సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వడం కోసం అని చెప్పి ఆగల ఓకేనా? జై తెలంగాణ. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో వేసినటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ కి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేశ చరిత్ర చూసుకున్నా, రాష్ట్ర చరిత్ర చూసుకున్నా, కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ప్రధాన రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ, ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు. మరి మీ అందరికి కూడా తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమైనా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో, తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే ఆధ్వర్యంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి. బీసీల పొలిటికల్ ఎంపవర్మెంట్ అయినా, ఆర్థిక పరంగా వారు ముందుకు రావడానికైనా ఈ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో వారందరూ ప్రయత్నం చేసినటువంటి అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ 2021లో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. వాళ్ళు చాలా బాజాప్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో మేము చూపిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము, కాస్ట్ సెన్సస్ ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి వాళ్ళంతా ఓపెన్ గా స్పష్టంగా మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పడం. మరి వాళ్ళ